హలో హాయ్ అందరికీ. ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నా. సేమియా ఉప్మా కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకుని అన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఏగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఇదంతా బాగా కలుపుకొని వాటర్ అంతా మరిగించుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి. మీ దగ్గర ఉంటే జీడిపప్పు, పచ్చి బఠానీ అన్నీ వేయచ్చు. ఇలా వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం కూడా బాగా మరిగించుకోవాలి. వాటర్ అంతా కూడా మరిగిన తర్వాత ఇందులో మనం సేమియాలు వేసుకోవాలి. ఇలా వాటర్ మరిగించుకుంటూ వాటర్ మరిగిన తర్వాత ఇందులో సేమియాలు వేసుకోవాలి. సేమియాలు వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని సేమియా ఉడికేంత వరకు కూడా ఈ వాటర్లో సేమియా అంతా ఉడికించుకోవాలి. ఇలా సేమియా మొత్తం కూడా వాటర్లో ఉడికి సేమియా దగ్గరకు వచ్చేంత వరకు కూడా సేమియా ఉడికించుకోవాలి. చూడండి, సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఇంకొంచెం సేపు అయితే మొత్తం రెడీ అయిపోతుంది. ఇందులో వాటర్ అంతా కూడా ఈ సేమియాలతో ఉడికిపోయి సేమియా ఉప్మా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. సేమియా ఉప్మా చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఎంత పొడి పొడిలాడుతుందో చూసారు కదా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో సేమియా ఉప్మా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.